దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరంగా లేకపోవడం, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక నిశ్చిత పరిస్థితులు ఇంధనం రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ విడుదల చేసిన తాజా నివేదిక దేశంలోని వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. క్రిసిల్ అంచనాల ప్రకారం ముడి చమురు ధరలకి అధిక స్థాయిలో కొనసాగితే దేశీయ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మే మధ్యకాలం నుంచి ఇంధన ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మొత్తం పెరుగుదల లీటర్కు 10 రూపాయల వరకు చేరుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారులపైనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పాలు, టీ, కాఫీ, పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు, గుడ్లు, మాంసం, చేపలు వంటి వస్తువుల ధరలపై ప్రత్యేక ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తుంటారు. అంతేకాకుండా దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, కలప ఉత్పత్తులు, గృహ నిర్మాణ రంగానికి సంబంధించిన సిమెంట్, సిరామిక్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ ఉత్పత్తుల తయారీ, రవాణా ఖర్చుల్లో ఇంధనం కీలక పాత్ర పోషిస్తుంది. క్రిసిల్ నివేదిక ప్రకారం ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణంపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం నమోదవుతున్న పెరుగుదల కారణంగా వినియోగదారుల ధరల నుంచి ఆధారిత ద్రవ్యోల్బణం మరింత ఎగబాగే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో సాధారణ ప్రజలపై జీవన వ్యయం భారం పెరిగే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కదలిక, ప్రభుత్వ విధానాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా భవిష్యత్తులో ఇంధన ధరల దిశ నిర్ణయించబడుతుంది. అందువల్ల రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.